హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి శాంట్రో జిఎల్ఎస్ పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్, ఎల్పిజి, సిఎన్జి అయితే ఏం లేవండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్, ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి. 2011 మోడల్ వచ్చేసి 2011 మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 5వ నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2026 5వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. శాంట్రో జింగ్ జిఎల్ఎస్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్, సింగిల్ ఓనర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీదనే ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్. ఇన్సూరెన్స్ కూడా ఉందన్నారు కస్టమరు, కానీ దొరకట్లేదట. అది ఒకవేళ ఉంటే కంపల్సరీ ఇస్తా అన్నారు. రీడింగ్ వచ్చేసి కేవలం 67,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూసే చూడండి. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం. చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ వెహికల్, చాలా నీట్గా ఉంది వెహికల్. బంపర్ గీతలు కామన్, సిటీలో కామన్ అవుతూనే ఉంటాయి. బాడీ మాత్రం చాలా ఒరిజినల్గా ఉంది. ఎక్కడ రస్ట్ గిస్ట్ రావడం లాంటివి ఏమి లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ మాత్రం. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. టైర్లు ముందట టైర్లు వచ్చేసి ఒక 80% వరకు ఉన్నది. చూడండి, బండి ఎక్కువ నడవలేదు. రెండు 2011 అద్దం, షోరూమ్ నుంచి వచ్చిన అద్దమే ఉంది. ఇది కూడా షోరూమ్ అద్దమే. ఇది కూడా షోరూమ్ అద్దమే. షోరూమ్ నుంచి వచ్చినవే ఉన్నాయి. డోర్లు కూడా ఒరిజినల్గా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. ముందట పవర్ విండోసే, వెనకాల మాత్రం మాన్యువల్ వస్తుంది. ఇంటీరియర్ అయితే చూడండి నీట్గానే ఉంది. ఇంటీరియర్ మాత్రం ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఈ బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి, ఇవి కూడా మంచిగానే ఉన్నాయి. ఒక 70%. అన్ని టైర్లు బాగానే ఉన్నాయన్న. అన్ని టైర్లు 70 to 80% ఉన్నాయి టైర్లు అన్నీ. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి. బ్యాక్ సైడ్ వ్యూ శాంట్రో జింగ్ జిఎల్ఎస్ వెహికల్ అండి. వేరియంట్ వచ్చేసి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూస్తే చూడండి. వెహికల్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి గీతలు కానీ డ్యామేజ్లు కానీ ఎక్కువ ఏం లేవు. బంపర్ కంటే కామన్, బంపర్కి ఉన్నాయి కానీ అవి సిటీలో కామన్. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. డిక్కీ కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. చూడండి, ఎక్కడ ఇంత రస్ట్ రాలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఈ టైర్ కూడా బాగానే ఉంది. ఇది కూడా 60-70% ఉంది. ఇది కూడా గ్రిప్పు. జాకీ కూడా చూడండి నీట్గా ఉంది. జాకీ కూడా కొత్తగా ఉన్నట్టుంది జాకీ. డిక్కీ కూడా ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. డోర్లు, గ్లాసులు అన్నీ. ఇది కూడా అన్ని గ్లాసులు ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. రిమోట్ కూడా ఉంది చూడండి. సెంటర్ లాక్ కూడా ఉంది, రిమోట్ ఉంది. రీడింగ్ కూడా చూడండి, 67,000 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. కొంచెం ఎండ బాగా కొడుతుందిగా, టైం పడుతుంది. ఓకే, ఏసీ కూడా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజిన్ కూడా చూడండి, చాలా సైలెంట్గా ఉంది. ఇంజిన్ బీటింగ్ కూడా చాలా సైలెంట్గా ఉంది. బ్యాటరీ అయితే కొత్తది, మొన్ననే వేయించారట. 2-3 రోజులు అవుతుందట వేయించేసి. ఆపరెన్స్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. A to Z అంతా ఒరిజినల్ ఉంది. బ్యానెట్ కూడా చూడండి ఒరిజినల్, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఆయిల్ కూడా మంచిగానే ఉంది. ఆయిల్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు. ఆయిల్ కూడా మంచిగానే ఉంది చూడండి. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే కొనుగోలు ఇంజిన్ బీటింగ్ కూడా చాలా బాగుంది అన్న. వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉందన్న.
ఏ గ్లాస్ కానీ ఏ డోర్ కానీ బ్యానెట్ కానీ ఎక్కడ ఏది మారలు అన్ని ఒరిజినల్ ఉన్నాయి. టైర్లు కూడా అన్నీ 60 to 70% కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా చెప్తా అన్నారు ఈవినింగ్ కల్లా. A to Z ఒరిజినల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. ఫ్రంట్ అద్దం కూడా మారలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,85,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.